అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఈ టాపిక్ మీదే కాదురా, ఏ టాపిక్ మీద సరే కొడతాను అని. ఆ సీన్ చూస్తుంటే మన భారతీయుల దౌర్భాగ్యం ఒకటి గుర్తొస్తుంటుంది. అదేంటంటే మనని మనం విభజించుకోవడానికి, మనని మనం విడగొట్టుకోవడానికి మనకి ఏ టాపిక్ అయినా సరే, అది క్రికెట్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఫ్యాన్ వార్స్ అవ్వచ్చు, ఇప్పుడు కొత్తగా భాష కూడా అవ్వచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను మన తెలుగు వాళ్ళు అనలేదు, మన భారతీయులు అన్నాను. మనలో చాలా పుష్కలంగా ఉన్న ఈ విభజన అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో దీన్నే వాడుకొని మనల్ని అందరూ ఏలేశారు. ఉదాహరణకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన సమయానికి, అంటే అప్పట్లో మొత్తం బ్రిటిష్ పాపులేషన్ ఏదైతే ఉందో అది 40 లక్షలు మాత్రమే. ఆ సమయంలో భారతీయుల జనాభా దాదాపుగా 100 నుంచి 150 మిలియన్, అంటే దాదాపుగా 10 నుంచి 15 కోట్ల మంది. అంటే ఎటు చూసుకున్నా, ఒకవేళ యావరేజ్ చేసుకొని చూసుకున్నా కూడా 30 ఇంతల పాపులేషన్ ఉండింది మన దగ్గర, ఇది బ్రిటిషర్స్ కన్నా. అయినా కూడా వాళ్ళు వచ్చి మన పైన రాజ్యం ఎలా వెళ్ళారు, మన బానిసల్ని ఎలా చేశారు. మనం ఆల్రెడీ ఏర్పరచుకున్న భేదాలు ఏవైతే ఉన్నాయో, అది భాష భేదం అవ్వచ్చు, మన వృత్తులు కావచ్చు, కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, మన స్కిన్ కలర్ కావచ్చు, ఏదైనా సరే ఆ విషయాలపైన మనం ఆల్రెడీ భారతదేశాన్ని మనమే విభజించుకున్నాం కదా. ఆ విభజననే వాళ్ళు జస్ట్ వాడుకొని మనల్ని బానిసలను చేశారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చి మన పైన రాజ్యం వెళ్ళే సమయానికి భారతదేశం చాలా పురోగతి చెందిన దేశం. అలాగే మన కరెన్సీ కూడా చాలా స్ట్రాంగ్ కరెన్సీ అప్పట్లో. అలాంటి దేశాన్ని వాళ్ళు వచ్చి కొల్లగొట్టి మనని బానిసలను చేసి మన బతుకులన్నీ నాశనం చేసి వెళ్ళారు. దానికి కారణం ఎవరు? బ్రిటిషర్స్ కాదు. ఎందుకంటే వాళ్ళు 40 లక్షల మందే ఉన్నారు. అలాంటి వాళ్ళు 10-15 కోట్ల మందిని ఎలా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు? ఇంకా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా మనం మారలేదు, మన మనస్తత్వాలు మారలేదు. మూవీస్లో, పుస్తకాల్లో, లేదంటే ఉపన్యాసాల్లో భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది, అది దాన్ని మాట్లాడుకుంటాం. కానీ మన మనస్తత్వాలు, మన కుంచిత భావాలు ఏవైతే ఉంటాయో అవి మారలేదు. కొందరిలో మారుంటాయి, అందరిలో మారలేదు. అది ఇక్కడ పాయింట్. ఒకప్పుడు కులం, మతం అని కొట్టుకుంటే, ఇప్పుడు మా క్రికెట్ టీం మంచిదంటే, మా హీరోయే గొప్ప అంటే, సౌత్, నార్త్, ఇప్పుడు భాష, ఇవన్నిటితో కూడా మనని మనం విభజించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ విభజన అనేది సోషల్ మీడియాలో పుట్టడం, లేదంటే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో పుట్టి అది చిలికి గాలివాన అయినట్టుగా ఈ విభజన వెనుక దేశ విద్రోహ శక్తులు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కానీ అలాంటి దేశ విద్రోహ శక్తులు మనని ఇంత ఈజీగా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి? ఎందుకంటే మనలోని ఆ బానిస గుణం ఇంకా అంతం అవ్వలేదు. ఇప్పుడు ఇటీవల మనం భాషకు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అంతటా చూస్తున్నాం కదా. ఏంటి, మీరు మా రాష్ట్రంలో ఉండి మా భాష మాట్లాడట్లేదని చెప్పి కొంతమందిని కొట్టడం, అవన్నీ చూస్తున్నాం. వాటి వెనుక బ్యాక్గ్రౌండ్ కానీ వాటి వెనుకున్న ఇన్సిడెంట్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, కాబట్టి నేను తెలిసినంత వరకు మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను. నా మాతృభాష తెలుగు అంటే నాకు అమితమైన ప్రేమ. కానీ దేశ భాష, ఇప్పుడు మన దేశ భాష హిందీ అంటే నాకు చాలా గౌరవం కూడా. అలాగే ఇతర భాషలు అంటే నాకు ఆదరణ. అవి నాకు అర్థం కాకపోయినా, నేను మాట్లాడలేకపోయినా వాటిని నేను ద్వేషించను, వాటిని ఏదో చిన్నగా చూడను. ఎందుకంటే మన భాష మనం ఎంచుకోలేదు. మనం ఏ అమ్మ కడుపులో పుడతామని మనం ఎంచుకోము కదా. మనం ఎవరి కడుపులో అయితే పుడతామో వాళ్ళ భాషే మన మాతృభాష అవుతుంది. అలాంటప్పుడు ఆ భాషని మీకు ప్రేమించడం తప్ప వేరే చాయిస్ లేదు. మీరు ఏ దేశంలో అయితే పుట్టారో ఆ దేశంలో ఆ భాష ఏదైతే ఉందో, దేశ భాష ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలి. లేనప్పుడు ఆ దేశం వదిలి వెళ్ళిపోండి. కానీ దేశంలో ఉన్నంత వరకు అయితే ఆ భాషను గౌరవించాలి. అలాగే ఇతర భాషలు, ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంలో ఎన్ని భాషలు ఉన్నది ఈ దేశంలో, మనం ఒకటిగా ఉండాలంటే భాష వల్ల విడిపోకూడదు. అంటే మాతృభాషను ప్రేమించు, దేశ భాషను గౌరవించు, ఇతర భాషల్ని ఆదరించు. ఆదరించలేను, నాతో కాదు అంటే అన్నీ మూసుకొని పక్కకెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో. అంతే తప్ప ఎవడో మెడకాయ మీద తలకాయ లేనోడు ఎవడో మనకి భాష అని, హీరోస్ అని, క్రికెట్ టీం అని ఏదో ఒకటి పురమాయించి మనల్ని విభజించడానికి, లేదంటే మనల్ని ఉత్తేజపరచడానికి వాళ్ళు ట్రై చేస్తారు. మనం ఆ ట్రాప్లో ప్రతిసారి పడిపోతూ ఉంటాం. ఒక చిన్న పాప నవ్వు ఏదైతే ఉంటుందో అది భాష అర్థం కాని వాడు కూడా అర్థమవుతుంది ఆ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే అది దేవుడి భాష. మిగతా అన్ని భాషలు కూడా మనం సృష్టించుకొని, మన కన్వీనియన్స్ కోసం సృష్టించుకున్న భాషలే. మనం సృష్టించుకున్న భాషల కోసం మనని మనమే విభజించుకోవడం, మనని మనమే కొట్టుకోవడం, మనని మనమే చంపుకోవడం అనేది ఎంతవరకు సబబో నాకు అర్థం అవట్లేదు. ఆ చిన్న ఇంగితం లేకపోవడం వల్ల మన దేశ పురోగతి అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం అందరం యునైటెడ్గా ఉండలేకపోతున్నాం. భాష మనని కలపడానికి, లేదంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మన పురోగతికి సహకరించాలే తప్ప మన పతనానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ మాతృభాషను ప్రేమించు, దేశ భాషను గౌరవించు, ఇతర భాషల్ని ఆదరించు. అలా చేయనప్పుడు నీ పని నువ్వు చూసుకో, ముందుకు వెళ్ళిపో. ఈ దృక్పథం కానీ మనలో తొందరగా కలగకపోతే మనల్ని వేరు చేయడానికి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే రావాల్సిన అవసరం లేదు. మనమే చాలు ఒకరినొకరు విభజించుకొని, కొట్టుకొని చచ్చిపోవడానికి.